హెడ్లైన్స్ టుడే. ఇక ముంతా తుఫాన్ తెలంగాణ వైపుకు మళ్లింది. రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అణుశక్తితో నడిచే డ్రోన్ విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ముంతా తుఫాన్కు ఏపీలోని బాపట్లలో కూలిపోయిన థియేటర్, ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముంతా తుఫాన్ కారణంగా వరద చేరడంతో తెలంగాణలోని మహబూబాబాద్, డోర్నకర్లో 2 రైళ్లను ఆపేసిన అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని మంత్రి సీతక్క సూచించారు. తుఫాన్ బాధితులకు సహాయం అందించాలని టీజీ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రహస్య జీవనం కొనసాగిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఆందోళ్ మండలము మున్పల్లి వద్ద రోడ్డు బాగలేకపోవడంతో బస్సు అదుపు తప్పి గుంతలోకి దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు.